చెరువులు ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది హైడ్రా. నిజాంపేటలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బిల్డింగ్లను కూల్చివేశారు అధికారులు. ఎర్రకుంట చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ అనుమతులతో నిర్మాణాలు చేస్తున్నారంటూ స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కంప్లైంట్ ఇచ్చారు. స్పాట్ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ బిల్డింగ్లో అక్రమ కట్టడాలని గుర్తించారు. రంగనాథ్ ఆదేశాలతో రాత్రి 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఇక మరోవైపు ఎర్రకుంటలో నిర్మించిన మరో 2 అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ జాగాల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు హైడ్రా అధికారులు. ఇక అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై నిజాంపేట నుంచి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. ప్రభుత్వ స్థలాల్లో చెరువులు, నాలాలు, పార్కులు ఈ స్థలాలను కబ్జా చేసి బిల్డింగ్లు నిర్మిస్తే వాటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. వాటిని నిర్దాక్ష్యంగా కూల్చివేస్తామని హైడ్రా చెప్తా ఉంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి బాచిపల్లిలోని ఎర్రకుంట చెరువు పరిసర ప్రాంతాలు, ఎర్రకుంటకు సంబంధించిన ఎఫ్టీఎల్లో నిర్మితమైనటువంటి భవనాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఇక ప్రస్తుతం మనం అవి బిల్డింగ్ చూస్తున్నాం కదా, మొత్తం ఒక్కసారిగా కొలాప్స్ అయినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే నార్మల్గా బిల్డింగ్ కూల్చేయడానికి ప్రస్తుతం మనం పక్కన చూస్తున్నాం కదా, ఎల్లో కలర్ జేసీబీ అంటే ఇతర సామాగ్రి అవి సరిపోతాయి. కానీ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించడానికి ఇగో నా వెనకాల కనిపిస్తూ ఉంది కదా, ఈ ఇట్లాంటి జంబో మిషన్లు ద్వారానే పెద్ద పెద్ద బిల్డింగ్లు తొందరగా కూల్చేందుకు ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. ఇది గతంలో కూడా సికింద్రాబాద్ రామ్ గోపాల్పేటలో కూడా భారీ భవనం కూల్చివేత సమయంలో ఇదే సామాగ్రి, ఇదే మెషిన్తోని ఆ బిల్డింగ్ కూల్చివేశారు. ఎంత పెద్దగా ఉందో మనం గమనించవచ్చు. ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఈ యంత్రాంగం ద్వారా కూల్చివేస్తున్నారు. మలిక్ ట్రేడింగ్ అండ్ డెమాలిష్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఇది. డ్రైవర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, పైకి ఎక్కుదాము. బేసిక్గా ఇది కొంత పెద్ద మెషిన్ అని చెప్పుకోవచ్చు. సో ఆయనతో మాట్లాడదాం. భయ్యా आप इतने बिल्डिंग्स तोड़ रहे, ये बड़ा बिल्डिंग भी तोड़े, नीचे गिर गया, डर नहीं हुआ इतने सामने? नहीं डर कुछ नहीं है. उसको काउंटर वेट रख के हम काटते हैं कि काउंटर वेट जिधर रहेगा उधर बिल्डिंग जाता है, काउंटर वेट उधर नहीं रहेगा वो नहीं जाता है बिल्डिंग. कॉलम को रखते हैं, उसके हिसाब से ही काटते हैं, डिमोलेशन करते हैं. अब 6 फ्लोर का बिल्डिंग को अब तोड़े, वो 6 फ्लोर का बिल्डिंग को तोड़ने को कितना टाइम लगता? सर कम से कम डिमोलेशन 4 घंटा 5 घंटा. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనము ఇగో ఈ మెషిన్ పెద్ద సామాగ్రి, దీని మీద ఈ మెషిన్ ద్వారానే పూర్తి స్థాయిలో బిల్డింగ్కి సంబంధించినటువంటి కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. బిల్డింగ్లు చూస్తే చాలా మందికి చాలా డౌట్లు వస్తాయి. ఒకటి, ఇంత పెద్ద మొత్తంలో బిల్డింగ్ కట్టినారు, ఎంతో పైసలు పెట్టి కట్టి ఉంటారు, ఇంత సడన్గా వచ్చి కూల్చివేయడం ఏంది, ముందుగానే చెప్పొచ్చు కదా అనేటువంటి అంశాన్ని చాలామందికి వస్తుంది. అది క్వైట్ ఆబ్వియస్. అయితే అప్పుడు మాత్రం హైడ్రా అందుబాటులోకి లేకుండే, హైడ్రా వచ్చింది. సో చెరువులను ఆక్రమించి కడితే చెరువులకు ఒక ఎఫ్టీఎల్ నిర్ధారిస్తారు, ఒక బఫర్ జోన్ నిర్ధారిస్తారు. ఆ చెరువుకి ఆ బఫర్ జోన్ వరకు ఎట్లాంటి నిర్మాణాలు చేయడానికి వీలు ఉండదు. దానికి ప్రకృతికి విరుద్ధం అని చెప్పుకోవచ్చు అది. సో అట్లాంటి ప్లేసుల్లో ఆక్రమించి ఈ అధికారుల దగ్గర నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పర్మిషన్లు తీసుకుంటే వాటిని నిర్మిస్తే తర్వాత పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, వర్షాలు పడుతున్నాయి, దాని తర్వాత వరదలు వస్తున్నాయి. ఆ వరదలు అనేది కేవలం ఈ చెరువులను కబ్జా చేసి కడితేనే వాటర్ దాని ప్లేస్లో అది ఉంటుంది. వాటర్ ప్లేస్లోకి మనుషులు వెళ్ళి బిల్డింగ్లు కడుతున్నారు కాబట్టి ఆ బిల్డింగ్లు మునిగిపోతూ ఉన్నాయి, కాలనీలు బస్తీలు మునిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. హైడ్రాకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చాలా వేగంగా కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో దాదాపుగా 2050 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం, అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం కూడా హైడ్రా తన ఆపరేషన్స్ని కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి చాలా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము ముందుకు వెళ్తున్నామని హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కూల్చివేతలకు సంబంధించినటువంటి బిల్డింగ్ చూస్తున్నాం కదా, కింది నుంచి ఒకసారి మనం చూద్దాము. మొదటగా ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అంటే మొత్తం దాదాపుగా 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. మధ్యలో నుంచి, అంటే ఈ బిల్డింగ్ మొత్తం కింది నుంచి కాదు, మొత్తం పైనుంచి కాదు, మధ్యలో నుంచి కూల్చివేతలు ఫస్ట్ స్టార్ట్ చేసి అసలైనటువంటి దాని పిల్లర్లు, ఆ స్లాబ్, ఆ మొత్తాన్ని కూడా కట్ చేసి ఒక్కసారిగా ఎవరిని రానియకుండా ఆ మధ్యలో ఏదైతే దాని బేస్ ఉంటుందో దాని బేస్ కట్ చేస్తే ఒక్కసారిగా బిల్డింగ్
కింద పడిపోతుంది. ఆ విధంగా ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకి కూల్చివేతలు జరుగుతున్నాయి. అసలు కూల్చివేతలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చివేతలకు అసలైనటువంటి ఉపయోగిస్తున్నటువంటి అసలైన మెషిన్ ఇగో ఈ జంబో మెషిన్. మనం అది చూస్తూ ఉన్నాం కదా, మనకి స్టార్టింగ్లో ఇట్లా పట్టుకొని ఆ పిల్లర్ని లాగేస్తే ఫుల్ ఫ్లెజ్గా ఆ పిల్లర్ అక్కడ నుంచి ఊసి వచ్చేస్తుంది. అంత స్ట్రాంగ్గా అంత పెద్ద మెషిన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అక్రమాలు ఎక్కడ కనబడ్డా, అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో కనబడితే మాత్రం వాటిని ఉపేక్షించేది లేదు అనేటువంటి ఇండికేషన్ చాలా స్పష్టంగా జనాలకు ఇచ్చేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తుంది. సో నేను కామన్ పబ్లిక్కి జనాలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ఆశతోని ఆలోచనతో చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇంత కష్టపడ్డాము హైదరాబాద్లో లేకపోతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక మనకు సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి ఆశ చాలామందికి ఉంటుంది. ఆ కళను నెరవేర్చుకునేందుకు చాలామంది ప్రయత్నం చేస్తారు. అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మించినటువంటి బిల్డింగ్లు అమ్ముతున్నప్పుడు జనాలు ఎవరు కూడా వాటిని కొనవద్దు అనేది అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వాటిని కొంటే మాత్రం దాని పర్యవసానాలు ఇట్లా ఉంటాయి. మీరు ఎన్నో పైసలు పెట్టి కొంటారు, ఫైనల్గా అది ఎఫ్టీఎల్లో ఉంటే హైడ్రాకి అక్కడికి వస్తుంది, ఆ బిల్డింగ్ని కూల్చివేస్తుంది. సింపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో హైడ్రా ఆపరేషన్ చాలా సీరియస్గా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నాయి. జనాలు కూడా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని వివరాలు కనుక్కొని కొనాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు ఈ ఆపరేషన్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంత పెద్ద లీడర్ అయినా కావచ్చు, అది ఎఫ్టీఎల్లో ఉంటే వాళ్ళ బిల్డింగ్ కూడా కూల్చివేయబడుతుంది అనేది డైరెక్ట్గా హైడ్రా హెచ్చరిస్తుంది. ఇది ఓవరాల్గా హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలకు అండ్ బాచ్పల్లిలో జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, బాచ్పల్లి నుంచి.